హలో సహోదరులారా, మీరు బాగున్నారా? వెరీ వెరీ థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటాను. యేసు ప్రభు కొన్నిసార్లు ఏం కావాలి అని అడిగాడంటే ఆ వాళ్ళ శిష్యులు వాళ్ళని కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కావాలని అడిగాడు. అంటే ఈ గాడిద పిల్ల ఎందుకు గాడిద కావాలి అన్నాడు ఏంటంటే, అక్కడ గాడిద మీద ఆయన అక్కడ ప్రాంతం అంతా గాడిద మీద వెళ్ళారు ఆయన. అదే మట్ల ఆదివారం చేస్తారు. ఇది ఈతరెమ్మలు అవన్నీ కంజరుపుతారు, చెట్లు జడ్లు అవి ఇలా రూపుతారు. అయితే ఈతరెమ్మలాగే ఉంటాయి అవి. మనకైతే ఈతరెమ్మలు దొరుకుతాయి, కంజరుపు జడ్లు దొరకవు. కంజరుపు చెట్లు దొరకవు మట్టలు. అదే మట్ల ఆదివారం అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గాడిదని తీసుకురమ్మన్నారు. శిష్యులకు చెప్పి ఎక్కడ తేవాలి ఏంటండి, నాకు ఒక తెలిసిన అక్కడికి వెళ్ళి కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది తీసుకురండి. వాళ్ళు మాకు ఎవరే అని కంగారు పడ్డారు. ఇస్తారని. అంటే దేవునికి వాళ్ళకి లింక్ చాలా జరుగుతుంది. రహస్య స్నేహితులు ఉంటారు. దేవుడు వాళ్ళకి రహస్య స్నేహితుడు. వీళ్ళకి తెలియదు, ఎప్పుడు యేసుప్రభు మాట్లాడలేదు కదా, ఈయనకి ఇస్తారు ఎవరో, ఈయన ఎవరో తెలియదు అని వీళ్ళు అనుకుంటారు. రహస్యంగా ఉంటారు. ఇలాగా కొంతమంది రహస్యంగా దేవుని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా అలాగే పిలాతు కూడా ఈయన ఎందు ఏ దోషములు లేవు అని అంటారు. ఎందుకంటే ఆయన అంగీకరించాడు దేవుడిని. ఈయన దైవ కుమారుడు, నా పిల్లల మీదకి నా కుటుంబానికి పాపం రావకూడదని ఆయన అక్కడ యూదులకు అధికారి అయిన పిలాతు గారు సాక్ష్యవేత్త చేతులు కడిగేసుకుంటారు. ఆయన రహస్యంగా దేవుడిని ప్రేమిస్తారు. అయితే ఆ దేవుడిని అన్యులు కానీ ఎవరు ప్రేమించినా దేవుడు మాట్లాడతాడు. దేవుడు అందరికీ దేవుడే, ఒకడికి కాదు. దేవుడు అంతరంగం ఎరుగును, హృదయం ఎరుగును, బాహ్య రూపం కాదు. అందుకే అపొస్తలుడైన పౌలు చెప్తారు కొన్నిసార్లు, బాహ్య పురుషుడు కుషించి ఉన్నను, అంతర్య పురుషుడు దినదినం నూతన పరిచయం ఉన్నాడు అంటాడు. లోన ఆత్మ నూతన పరిచయం ఉండాలి. ఇద్దరికి జీవం పెరుగుతుంటుంది. ఈ శరీరానికి జీవం తరిగిపోతుంటుంది. శరీరానికి అందం తరిగిపోతుంది, ఆత్మకి ఆత్మ సౌందర్యం పెరుగుతుంటుంది. మనిషి చనిపోతే ఆత్మకి మరణం లేదు. యేసుప్రభు కూడా ఈ శరీరాన్ని హింసించి కొందరు చెప్పాడు, శరీరాన్ని హింసించిన వాళ్ళకి మీరు భయపడద్దు, మీ ఆత్మని మీ శరీరాన్ని రెండు హింసించినట్టు భయపడాలని అన్నాడు. ఎవరు ఆ రెండింటికి హింసిస్తారు? ఒక యేసు దేవుడే. కాబట్టి మీకు రెండు చేతులు కలిగి మీరు నరకంలో పండి కంటే ఒక్క చేతితో రాయండి పరలోక రాజ్యం. ఎందుకంటే శరీరం స్టాండర్డ్ కాదు, పరలోకం ముఖ్యమని చెప్పాడు. కొన్ని దగ్గర పరలోకం ఉందనేది నిజంగా. అయితే ఇక్కడ రహస్యంగా దేవుణ్ణి చాలామంది దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది పర్వత సూర్యనారాయణ గారు ఉంటారు. ఆయన పెద్ద వేద పండితుడు. ఆయన అదే అరసబిల్లి ఆ గుడిలో ఆయన దేవుడు దర్శించితే దేవుడు నమ్మాడు. వాళ్ళ ఇంట్లో అందరూ మన దీని మీద బతుకుతున్నావురా బాబు అని కొట్టారు. దేవుడికి ముక్కి ఇట్లు ముక్కు అని. అవి దేవుడు కాదని చెప్పాడు ఆయన. ఎన్నో పురాణాలు గ్రంథాలు చదివాడు. అన్నింటిలో కూడాను ఏసే దేవుడిని ఉంది, నీ నమ్మని అనేసి దేవుడు అంటే ఆయనతో మాట్లాడాడు. ఇదేంటి నన్ను హింసిస్తాను ప్రభు అని ప్రార్థన చేశాడు. నువ్వు అడవలో నాయుడు ఉంటుంది అక్కడికి వెళ్ళిపోని చెప్తే అక్కడికి వెళ్ళిపోగానే అక్కడ సువార్త ఆవిడికి సహాయం చేసింది. ఇతనికి డబ్బు అన్నీ ఇచ్చేసింది. అక్కడి నుంచి పర్వత సూర్యనారాయణ గారు ఈ సువార్తని బయటికి ప్రకటించారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రహస్యంగా దేవుడు ప్రేమించిన ఉంటారు. ఇశ్రాయేలు దేవుడు ఇప్పుడు ఐగుప్తు దేశంలో విగ్రహారాధన ఉంది. దేవుడు వాళ్ళని అక్కడ ఇశ్రాయేల్ జనాన్ని విడిపించాడు. ఎవరు? మోషే గారు. ఆ ఇశ్రాయేల్ జనాల్లో ఇశ్రాయేల్ దేశంలో అసలుకి యెహోవాని ప్రార్థిస్తారు. అంటే ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి విడిపించి తీసుకొచ్చేసాడు ఇశ్రాయేల్ జనాన్ని కనానికి వెళ్ళడానికి కోసం. ఇశ్రాయేల్ జనం దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు. అదే యూదులు, యోధా మతస్థులు యేసుప్రభు పుట్టిన యూదులు, యాకోబు కొడుకులు 12 మంది కుటుంబం ఉన్నాయి కదా యాకోబు పిల్లలు, వాళ్ళే యూదులు. అక్కడ అది గోత్రాలు కూడా ఉంటున్నాయి. అది లేవి గోత్రం అనే గోత్రం ఉంది. 12 యాకోబు కొడుకులు 12 మంది అయితే ఆ కొడుకు గోత్రం ఈ లేవి గోత్రం. ఆ లేవి గోత్రంలో యేసుప్రభు పుట్టాడు. అదే యోధా సింహం పిల్ల. ఇశ్రాయేల్ జనాంగంలో ఉంటే ఆ లేవి గోత్రం అంతా ఒకటే లైన్. అయితే ఇశ్రాయేలీల గురించి కొన్ని మాటలు చెప్తారు. రహస్యంగా ప్రేమించిన ఇప్పుడు కూడా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో కమ్యూనిటీ హాల్లో ఉంటాయి. కమ్యూనిటీ అక్కడ ఇది ఉంటుంది. కమ్యూనిటీ అంతా కలిసి కట్టుగా పనిచేస్తారంట. జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా కంపెనీయే చూసుకుంటారు. అంతను కోళ్ళు అన్ని పెంచుతూనే ఉంటారు. అంతా వాళ్ళంతా కలిసే తింటారు. కలిసి అందరూ సరిజమానంగానే
వాళ్ళు చనిపోయిన ఏదైనా కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు. పిల్లలందరూ చూసుకోండి చనిపోయిన కూడా. మనకైతే ఇది తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు చూసినప్పుడు అప్పుడు కనపడడం. కానీ అక్కడ చూస్తారు. తర్వాత ఇశ్రాయేల్ జనాల్లోనే ఏంటంటే అందమైన ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. ఆర్మీ 20 సంవత్సరాల అమ్మాయిలే. నంబర్ 1 అందగతులు ఎవరంటే ఇశ్రాయేల్ జనాలు ఇశ్రాయేల్ దేశంలోనే. అది క్రైస్తవ దేశం. ఇశ్రాయేల్ దేశం అదే పాలిస్తాన్ దేశం అంటారు. అదే పాలిచ్చే దేశం. మంచి పక్కనే ఇశ్రాయేల్ దేశం. ఆ దేశంలో ఏంటంటే ఇశ్రాయేలీలు దేశంలో 150 సంవత్సరం ఒకరు బ్రతికేస్తారంట. అంటే వాళ్ళకి ఎందుకు బ్రతికేస్తారు అంటే విషయం ఏంటంటే మెడిసిన్ అంతా కమ్యూనిటీ చూసుకుంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళకి భోజనం మొత్తం పిల్లలు కూడా చూసుకుంటారు. వాళ్ళకి అందరికి సరిజమైన ఇల్లులు, సరిజమైన పార్కులు అన్నీ ఉంటాయి. అయితే నాటుకోడి తినాలన్నా, మేకలు తినాలన్నా అన్నీ పెంచుతారంట. ఫ్రెష్గా ఉంటాయి. ఏం మెడిసిన్ ఉంటాయి. అందుకు వాళ్ళు ఎక్కువ టైం పోతుంది. తర్వాత గాడిద పాలు కూడా తాగుతారు. యేసుప్రభు గాడిద ఇచ్చారు కదా. గాడిదకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే రోగనిరోధక శక్తి గాడిద పాల్లో ఉంది. అందుకే కదా పల్లెటూరులో చూస్తాం కొన్ని దగ్గరలో గాడిదని తీసుకొచ్చి గాడిద పాలు మనకి ఇస్తుంటారు, అమ్ముతారు. చాలా రేటు, అన్నిటికీ కాస్ట్ రేటు గాడిద పాలే. అవి తాగితే మనిషి 150 సంవత్సరం 200 సంవత్సరం బలంగా బ్రతికేస్తారు వాడు. గాడిద పాలు అంత బలం. ఈ గాడిద పాలు అనేది చాలా బలం. తర్వాత మేకపాలు ఇంకా అది కూడా బలమే. అన్నిటికన్నా బలం గాడిద పాలు, మేకపాలు బలమే. అలాగే ఆవు పాలు ఇంకా చిన్నపిల్లలకు పడతారు. తర్వాత గేదె పాలు ఇలా వస్తుంటాయి. అందుకే మేకలు మా ఊర్లో మామూలుగా మేపేవారు. వాళ్ళు అడిగితే కుర్రాడు ఇప్పుడు మేకపాలు తాగేవాడు. ఒక ఆయన చాలా 10 మందిని కొట్టేవాడు, అంత బలంగా ఉండేవాడు. ఇవి బలమైన మేకపాలు కూడా చాలా మంది కొంపు అనుకుంటారు కానీ కాదు. అలాగే ఈ యొక్క గాడిద పాలు అయితే ముఖ్యంగా ఏంటంటే అది తాగిన 152 సంవత్సరాలు ఎలిజబెత్ అనే ఆమె అది తాగి 200 సంవత్సరాలు బతికింది. అవే గాడిద పాలు తీసుకుంటారు. బాగా ధనవంతులు ఏం చేస్తారంటే ఆ గాడిద పాలు తాగినప్పుడు ముఖమంతా తేజస్యంగాను, ఆరోగ్యంగాను, రోగనిరోధక శక్తి వాళ్ళకుండి జబ్బులు కూడా కొన్ని రావు గాడిద పాలు. అది యేసు ప్రభు గాడిదనే ఎంచుకున్నాడు. గుర్రం మీద స్పీడ్కి వెళ్తుంది కానీ గాడిద ఎందుకు గాడిద ఎంచుకున్నాడంటే నిత్య జీవానికి సాదృశ్యం. ఆ పాలు తాగిన ఎన్ని సంవత్సరాలు బతికేస్తున్నాడు. యేసు ప్రభు నిత్య జీవం, ఆయనకి మరణం లేదు. గాడిద పాలు తాగినడు కూడా మరణం లేదు. గాడిద అంత బలమైనది. అలాంటి గాడిద మీద ఆయన కూర్చొని వెళ్ళాడు. జనాలకి ఏంటంటే గాడిద ఎక్కాడు, గుర్రం ఉంటూ పోవాల్సి అని ఇలాంటి అని రకరకాలుగా అనుకుంటారు. కానీ గాడిదలో రోగనిరోధక శక్తి ఉన్నది. అది చనిపోయిన దాని పాలు తాగిన చాలా మంది బ్రతుకుతారు. దానికి జీవం లేదు తాగే వాళ్ళకి. గాడిద పాలు మనమైన డబ్బులు ఎక్కువ, మన ధనవంతులం కాదు. ఒకటి ఒక 100 గ్రాములు 200, 300, 400 ఉంటాయి. అందుకని ఎవడు కూడా వాడలేడు. అయితే కొంతమంది ధనవంతులు బాగా సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు వాడతారు. అందుకే కొంతమందికి ఎంత వయసు వచ్చిన రజనీకాంత్ 89, 90 సంవత్సరాల మంచి వయసులాగా ఉంటారు, తేజస్యంగా ఉంటారు. ఇలాంటివన్నీ వాళ్ళు కిటుకులు చేస్తూనే ఉంటారు. గాడిద పాలు అంత బలం. గాడిదకి మెయిన్ అది. గాడిదలో ఒక విషయం ఉంది, చెప్పిన మాట వింటది. గాడిద ఎంత బరువైనా మోస్తుంది. యేసుప్రభు కూర్చుంటే లోబడే గుణం దానికి ఉంది. అలాగ తీసుకెళ్లి జనాల్లోకి వెళ్ళి వెనక ఎందుకు ఎక్కి ఏంటి అని అందది. అంత నెమ్మది అయింది, అంత మంచి అయింది. కాబట్టి గాడిద మీద ఆయన వెళ్ళారు. అది నిత్య జీవానికి సాదృశ్యం గాడిద. అది ఒలివు చెట్టు కూడా నిత్య జీవానికి ఎన్ని తరాలైనా చెట్టు ఉండిపోతుంది. అందుకే ఒలివు నూనె రాస్తారు స్వస్థపరిచినప్పుడు. గాడిద పాలు వాడతారు. ఇవి నిత్య జీవానికి. ఇవి ఇశ్రాయేల్ దేశంలో మంచి అందగతులు, మంచి సౌందర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ కల్తీ ఉండదు, ఏమీ ఉండదు. అంత నిజాయితీగా పండేస్తారు. వాళ్ళ కమ్యూనిటీ చూసుకుంటుంది. వాళ్ళంతాను ఒక నిజ పర్ఫెక్ట్గాను. ముసలాళ్ళు కూడా 150, 200 సంవత్సరాలు బ్రతికేస్తారు. వాళ్ళు వ్యవసాయం కూడా చేస్తారు, గొర్రెలు పెంచుతారు, కోళ్ళు పెంచుతారు. అక్కడ ఆ దేశంలో అందరు కలిసిమెట్టి ఉంటారు. అదే ఇశ్రాయేల్ దేశం. అది 1 కోటి కూడా ఉండదు కానీ చాలా హ్యాపీగా ఉంటారు. అది వాళ్ళకి ఇంత దూరం పెద్ద రోడ్లు, 200 రోడ్లు, పెద్ద 200 అడుగులు రోడ్లు. తర్వాత అది విశ్రాంతమైన ఇల్లులు మనిషికి ఒకటి. వాళ్ళు చనిపోతే పిల్లలకు కూడా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అంత ఇది ఉంటుంది. ఇది ఇశ్రాయేల్ జనాలు అక్కడ దేశంలో ఉన్న అమ్మాయిలు మాత్రం నెంబర్ 1 తేజస్యంగా ఉంటారు. మంచి ఫైటర్లు, మంచి ఆర్మీ కూడా 20 సంవత్సరాలు తీసుకుంటారు. అందుకే చిన్న దేశమే కానీ ఎవరితోనే యుద్ధం చేయగల కెపాసిటీ గల తెలివైన దేశాలు అవే. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ.